హలో అండి, శ్రోతలకు నమస్కారం. వాస్తవం నుంచి వాస్తవంలోకి నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సింధు, రవితేజ ఆనందంగా కాలం గడిపేస్తున్నారు. సింధు స్మాల్ రేంజ్లో బోటిక్ స్టార్ట్ చేసింది. అది నెమ్మదిగా పుంజుకుంటోంది. రవితేజకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసింది. అతను రచనా వ్యాసంగంలో మునిగిపోయాడు. ఈ 6 నెలల్లో అతను ఒక వారపత్రికకి రాసిన సీరియల్ హిట్ అయింది. కొన్ని కథలు, కొన్ని వ్యాసాలు కూడా రాశాడు. ఎవరికి వారు వ్యక్తిగత పురోభివృద్ధిని సాధిస్తూ, అవసరాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తూ కొత్త అనుబంధానికి చిగురును తొడగసాగారు. అదే సమయంలో సింధు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అపార్ట్మెంట్లు, ఇరుగు పొరుగు ఫ్లాట్స్ వారికి సింధు నడవడికి నచ్చేది కాదు. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండటం, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా రవితేజ వచ్చిపోవడం కంటకింపుగా ఉండేది. ఒకరోజు రాత్రి రవితేజ సింధు దగ్గరే ఉండి మర్నాడు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళడం ఆలస్యం. మిగతా ఫ్లాట్స్తోని ఆడామగా కట్టుకుని వచ్చారు. సింధుకి ఆశ్చర్యం కలిగింది. లోపలికి పిలిచి కూర్చోమంది. ఏమ్మా, ఈ మధ్య పెళ్లి ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా? ఉపోద్ఘాతంగా అంది ఒక ఆవిడ. సింధు స్టన్ అయింది. ఏంటి అసందర్భ సంభాషణ అనుకుంటూ, ఎందుకు అడుగుతున్నారు అంది. మగతోడు లేకుండా ఒక్కదానివి ఉంటున్నావు. ఆ అబ్బాయి ఎవరో మాటికి వచ్చిపోతుంటాడు. సంప్రదాయ కుటుంబీకులకి ఈ పద్ధతి మంచిది కాదు. అతన్ని పెళ్లి చేసుకో. ఒక ఆమె ఉచిత సలహా పారేసింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. అతను నా ఫ్రెండ్. అతను వచ్చిపోవడంలో మంచి చెడులు చూసుకునే తెలివి నాకుంది. ఈ విషయంలో ఇతరుల జోక్యం అనవసరం. మీరు చెప్పేది ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఉండే వాళ్ళందరూ మర్యాదస్తులు. మాకు ఆడపిల్లలు ఉన్నారు. నీ వేషాలు చూసి వాళ్ళు అలాగే తయారైతే, ఒక ఆయన దురుసుగా అన్నాడు. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. చట్ట వ్యతిరేకం కానంత వరకు నా ఇష్టం వచ్చినట్టు గడిపే హక్కు నాకుంది. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గట్టిగా అరిచింది. ఆమె మనస్తత్వం బెర్తెకించిందిగా. ఆమె మాటలు అహంకారపూరితాలుగా భావించిన వాళ్ళు తమలోని పశుత్వాన్ని వెలికి తీసే ఆలోచనలు చేస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె ఫ్లాట్లో ఉండటం కష్టసాధ్యమైంది. ఇతర ఫ్లాట్స్లోని మగాళ్ళు ప్రయత్నిస్తే దొరికే వస్తువుగా భావించి ఏదో ఒక నెపం మీద మాటికి వచ్చేవారు. ఆమె వంక ఆకలి చూపులు చూస్తూ అదో పురుషత్వంగా భావించి ఆమె తమకి లొంగక తప్పదన్నట్లు ప్రవర్తించేవారు. అసలు కేర్ చేసేది కాదు సింధు. ఆమె పరుషమైన మాటలకు భయపడి ఎవరూ చనువు తీసుకునేవారు కాదు. రాను ఎదురొచ్చిన గుమ్మంలోనే మాట్లాడి పంపేసేది. తమ మొగుళ్ళని తమకి కాకుండా చేస్తుందేమోనన్న భయంతో ఇల్లాళ్ళు ఆమె వంక ద్వేషంగా చూస్తుండేవారు. ఇవన్నీ తన సమస్యలు తనే పరిష్కరించుకోవాలన్నట్లు రవితేజకి ఏమీ తెలియనిచ్చేది కాదు. ఒకరోజు రాత్రి రవితేజ సింధు ఫ్లాట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి డోర్ బెల్ మోగింది. గబుక్కున లేవలేకపోయింది. రవితేజ తట్టి చెప్పగా లేచి తలుపు తీసింది. మూతలు పడుతున్న కళ్ళని నులుముకుని చూసింది. ఎదురుగా 3 పోలీసులు. కలగంటున్నానా అనుకుంది. మీ పేరు? సింధూరా? కరుగ్గా అడిగాడు ఒకతను. అవును. ఇంకా మరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే ఉంటాను. మీ ఇంటికి అనేక మంది మగాళ్ళు వచ్చిపోతున్నారని, మీరు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని, న్యూసెన్స్గా ఉందని కంప్లైంట్ వచ్చింది. సెర్చ్ చేయాలి. అప్పుడు గుర్తొచ్చింది రవితేజ ఫ్లాట్లో ఉన్నట్టు. అదే చెప్పబోతుండగా, ఎవరొచ్చారు సింధు అంటూ రవితేజ బయటకు వచ్చాడు. పోలీసు వ్యంగ్యంగా కళ్ళెగరేశాడు. మీరు మ్యారీడా? కాదు, ఇతను నా ఫ్రెండ్. ఆమె ఏదో చెప్పబోతుండగా ఆపేసి, ఇందాక ఒక్కదాన్నే ఉంటున్నానన్నావు. ఏకవచనంలోకి దిగాడు. మిస్టర్, గౌరవించి మాట్లాడండి, రవితేజ కోపంగా అన్నాడు. గౌరవాలు కోర్టులో తీర్చుకోండి. పదండి స్టేషన్కు. ఇలా సడన్గా జరగటం రవితేజకి ఆశ్చర్యాన్ని కలిగించింది. మామూలు కేసుల్లో అయితే జరిమానా కానీ, సాధారణ జైలు శిక్షతో కానీ కేసు ముగింపుకి వస్తుంది. కానీ సింధు నేరం చేయలేదనేసరికి వాయిదా పడింది. రవితేజను ఫ్రెండ్స్ బెయిల్ మీద విడిపించారు. ఇద్దరు రవితేజ ఇంటికి వచ్చాక మొదటి నుంచి జరుగుతున్నది తనకి తెలియనివ్వలేదని ఆమె మీద విసుక్కున్నాడు. తెలిస్తే ఏం చేయగలమన్నది ఆమె ప్రశ్న. ఆ ఫ్లాట్కి కాకపోతే ఇంకో చోటుకి ఇల్లు మారిపోయి ఉండేదానివి అన్నాడు. సింధుకి రోషంగా అనిపించింది. నువ్వింత ఎస్కేపిస్ట్లా మాట్లాడతావనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్యలు ఉన్నప్పుడు ఎన్ని చోట్లకి మారగలం? అయినా నైబర్స్తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి తప్ప గొడవలు పెట్టుకుంటే ఎలా అన్నాడు. అతని బాధ అతనిది. ప్రాస్టిట్యూషన్లో యువ రచయిత అన్న హెడ్డింగ్ కింద సిటీ ఎడిషన్లో వార్త చూసినప్పటి నుంచి అతనికి ఏదోలా ఉంది. తనంటే గిట్టని వాళ్ళు తమ ఇన్ఫ్లుయెన్స్తో ఆ వార్త వేయించారు. అతని మాటలకి సింధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎదుటి ఫ్లాట్లో గోపాలం వచ్చి, మీరు చాలా
మీరు చాలా బాగుంటారన్నప్పుడు ముఖం చిట్లించకుండా చిరునవ్వు నవ్వాల్సిందే. పై ఫ్లోర్లో గడ్డంవాడు వచ్చి మీరు నాకు నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఉద్ధరిస్తున్న ధోరణిలో వాగినప్పుడు గెటౌట్ అనకుండా పిలిచి కాఫీ ఇవ్వాల్సింది. పక్క ఫ్లాట్ శ్యామల మొగుడు రాత్రిపూట చాటుగా వచ్చి ఒక్క పూట తనతో గడిపితే ఎంత డబ్బైనా ఇస్తానని అన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టకుండా బెడ్రూమ్కి దారి చూపించాల్సింది. నిజమే, నేను ఎవరితోనూ సత్సంబంధాలు పెంచుకోలేను. ఎంత వెతికి లోనైందో, ఇన్నాళ్ళు వంశపూరిత మగమృగాల దుష్టాలోచనలో ఎలా నలిగిపోయిందో, జీవితపు అసలైన మలుపు దగ్గర నిలబడి విప్లవాత్మకంగా నిలబడి ఎంతలా పోరాడుతుందో, ఏ మనిషి మనసా వచ్చ కర్మణ తనకి తోడుగా నిలబడాలని ఆశించిందో అతను కించిత్ విసుగు ప్రకటించడం కూడా తట్టుకోలేక బరస్ట్ అయింది. రాబోయే కన్నీళ్లను బలవంతంగా ఆపుతూ తనేం పిరికిది కాదు అన్నట్టు బింకంగా కూర్చున్న సింధుని చూసి రవితేజ్కి బాధ కలిగింది. దగ్గరికి వెళ్ళి ఆమెని హత్తుకున్నాడు. నాకేం వద్దు, ఆమె పెనుగులాడింది. ప్లీజ్ సింధు, ఐఎమ్ సారీ, మూడ్ సరిగా లేదు. విసుగు పడకుండా ఉండటానికి నేనేమైనా ఋషినా చెప్పు. నాకు కూడా ముందే తెలుసుంటే ఇద్దరం కలిసి ఏమైనా ఆలోచించి ఉండేవాళ్ళం కదా అనే తప్ప మరేం కాదు. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నా మీద నీకు విసుగు కలిగితే నీ మీద నాకు చిరాకు వస్తుంది. కోపం అసహ్యం కూడా కలగొచ్చు. కాసేపు ఆగి ఈ ఒక్క విషయంలోనే అంది ముందు జాగ్రత్తగా. ఈ స్వీటీకి నిజంగా నేనంటే అంత కోపంగా ఉందా? బుగ్గల పట్టుకు సాగదీసి ముద్దాడాడు. రెండు చేతులతో బుగ్గలు గట్టిగా తుడిచివేసింది. ఆమె చేష్టలకి ఒక పక్క నవ్వొస్తుంది. నవ్వితే ఆ అమ్మాయి మరింత ఉడుక్కుంటుంది. అందుకే నవ్వాపుకుంటూ బుజ్జగిస్తున్నాడు. కేసులో బలం లేకపోయినా ఆమెని అప్రతిష్ట పాలు చేయటమే నైబర్స్ ఉద్దేశం. ఆ రకంగా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కోర్టు హియరింగ్లో సింధూర ఇంటికి ఆమె స్నేహితుడైన రవితేజ తప్ప ఎవరూ రారని తేలింది. కేసు కొట్టివేశారు. కానీ జరగాల్సిన ప్రాపగాండా జరిగిపోయింది. కేశవమూర్తి యమునలు మరోసారి ఏడ్చి ఊరుకున్నారు. ప్రశాంత్ మాత్రం మంచి శాస్తి జరిగిందని సంతోషించింది. సింధు గురించి ఆఫీస్లో చాలామందికి తెలిసింది. అసలు విషయం మరుగున పడి ఆమె గురించి రకరకాలుగా వార్తలు ప్రచారంలోకి రాసాగాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆమెని తమ ఊహలకి జత చేసి శాడిస్టిక్ ఆనందాన్ని పొందసాగారు. మేనేజర్ రంగారావు, హెడ్ క్లర్క్ ఆచారి, సేల్స్ ఆఫీసర్స్ సురేంద్ర, కాశీపతి, క్లర్క్ శేషగిరి అందరికీ ఆమె టార్గెట్. సింధు సెక్షన్లో లేడీస్ ముగ్గురున్నా ఎవరికి రాని సమస్యలు ఆమెకే వచ్చేవి. అసలు ఆమె ఆఫీస్లో జాయిన్ అవ్వడమే వాళ్ళలో ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది. పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఆమెతో ఏదో రకంగా పరిచయం పెంచుకోవాలని చూసేవారు. వాళ్ళ ప్రయత్నాలు ఆమెకి విచిత్రంగా ఉండేవి. ఆమె వర్క్ చేసుకుంటుండగా 4-5 చుట్టుపక్కల చేరి బాతాకాని ప్రారంభించేవారు. రే బావా, నిన్న నా పవరేంటో చాలామంది తెలిసిందిరా. ఏంట్రా అది? సింధు వంక వరచూపు విసురుతూ అవసరం లేని స్థాయిలో ఆశ్చర్యాన్ని వెలిపించేవాడు ఒకడు. తనని ఆఫీసర్ మెచ్చుకోవడం గురించో, తనంటే ఆడపిల్లలు పడి చావడం గురించో, తనే పనైనా ఎంత సమర్థవంతంగా నిర్వహించగలడో అతిశయోక్తుల్లో వర్ణించేవాడు. ఇంచుమించు ఆఫీస్లో చాలామంది మగాళ్ళు తమ గొప్పదనం గురించి సింధు తమకు దగ్గరైపోతుందన్న అపోహలోనే ఉండేవాళ్ళు. ఈ మగాళ్ళు ఎంత వ్యక్తిత్వం లేని వాళ్ళు. జులాయిలుగా కాలేజీల్లో తిరిగి అతి కష్టం మీద డిగ్రీలు సంపాదించి తండ్రితో మామగారితో పరపతి ఉపయోగించి ఉద్యోగాల్లో చేరే వీళ్లలో వ్యక్తిత్వం అనేది ఉందా? ఉన్నతమైన ఆలోచనల్ని పెంచుకోకుండా ఇతరులను ఎలా ఆకర్షించుకోగలగమనుకుంటున్నారు? తన గొప్పదనం మీద ఎంత నమ్మకం. లోకంలో ఆడవాళ్ళందరూ తమ మగతనం చూసి పడిపోతారన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆడవాళ్ళని గౌరవించడం తెలియని వీళ్ళని ఈ ఆడదైనా ఇష్టపడుతుందా? వాళ్ళ మనస్తత్వాన్ని సింధు అసహించుకునేది. లేడీ స్టాఫ్ సింధుతో సరిగా మాట్లాడేవాళ్ళు కాదు. ఆమెతో మాట్లాడితే అందరూ తమని కూడా చెడ్డగా భావిస్తారని వాళ్ళ భయం. అందుకే సింధు ఎప్పుడైనా మాట్లాడినా తాము మహాపతివ్రతల్లా తమతో మాట్లాడే అర్హత సింధుకి లేదన్నట్టు ప్రవర్తించేవారు. ఒకరిద్దరు సింధుతో గౌరవంగా ప్రవర్తించినా వాళ్ళని హేళన చేసేవారు. ఆఫీస్లో సామరస్యపూరితమైన వాతావరణమే లేదు. అందుకే అందరినీ దూరంగా ఉంచుతూ తమ హద్దుల్లో ఉంచసాగింది. కానీ మేనేజర్ నుంచి, ఇతర జెంట్స్ స్టాఫ్ నుంచి ఆమె లైంగికపరమైన వేధింపులను తప్పించుకోలేకపోతుంది. సింధుకి చాలా ఆశ్చర్యం కలిగింది. తన కొలీగ్స్లో ఆడవాళ్ళు 3 అందంగానే ఉంటారు. 2కి పెళ్ళయింది, ఒక అమ్మాయికి కాలేదు. కానీ వాళ్ళు తనలా సమస్యలు ఫేస్ చేయడం లేదు. పెళ్లి కాని అమ్మాయికి తండ్రి రక్షణ ఉంది. పెళ్ళైన వాళ్ళకి భర్త తోడుగా ఉంటాడు. అయితే పెళ్ళనేది ఆడవాళ్ళకి ఇంత రక్షణ ఇస్తుందా? ఆమె కష్టాన్ని భర్తతో కలిసి ఎదుర్కొంటోంది. మనిషికి మనిషి తోడు అనేది ఎదుటివారికి జడుపు కలిగిస్తుందేమో.
నిజంగా వాళ్ళంటే గౌరవం ఉండి కాదు వీళ్ళు విలువ ఇచ్చేది, వాళ్ళ భర్తలు తండ్రులు అండగా ఉంటారన్న భయం. మరి తనకి రవితేజ తోడుగా ఉన్నాడుగా, కానీ అతనితో తనకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది కాబట్టి తను నోరు మురపలేదని వాళ్ళ ఆలోచన. వ్యవహారం శృతిమించితే చూద్దామని ఊరుకుంది. ఒకరోజు సింధు కంప్యూటర్లో ఇయర్ ఎండింగ్ అకౌంట్స్ చూస్తుండగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం శేషగిరి వచ్చాడు. అతను అడిగిన ఇన్ఫర్మేషన్ కోసం ఆమె ట్రై చేస్తోంది. అతను కూడా కంప్యూటర్ స్క్రీన్ చూసే నెపం మీద కుర్చీ మీద చేయి వేసి ఆమె భుజం మీదుగా స్క్రీన్లోకి చూస్తున్నట్టుగా నటిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఇదే చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అతని వేడి శ్వాస ఆమె మెడ మీద తగులుతోంది. ఆమెకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. పక్కనే చైర్ చూపించి కూర్చోండి అంది. పర్వాలేదు మేడం అని అలాగే వంగుని చూస్తూ యథాలాపంగా అనిపించేగా తన చేతి వేళ్ళు ఆమె మెడకి తగిలించాడు. చివ్వున నిల్చుంది సింధు. దయచేసి మీరు ఈ చైర్లో కూర్చుంటారా, గట్టిగా అంది. బెత్తరపోయాడు. ఆమె మేలు ఈగో దెబ్బతింది. యువతల అతని కొలీగ్స్ చూస్తున్నారు. వాళ్ళ ముందు సింధు ఇలా చేయడం అతనికి చాలా అవమానంగా అనిపించింది. ఇప్పుడు ఏమైందని ఇంతలా గింజుకుంటున్నారు, ర్యాష్గా అన్నాడు. ఆమె కోపం తారాస్థాయికి చేరింది. మిస్టర్ శేషగిరి, కొలీగ్ కదా అని ఈ మాత్రం గౌరవం ఇచ్చాను. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీ ఇండీసెంట్ బిహేవియర్ గురించి హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్, విసురుగా అంది. మిగతా వాళ్ళు సర్ది చెప్పి శేషగిరిని తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఎదురైనప్పుడల్లా క్రోధంగా మింగేసేటట్లు చూడటం ప్రారంభించాడు. ఎవరికీ దడవనిది, అతన్ని చూస్తే దడొచ్చినట్లుండేది. చూపులతోనే క్రూరంగా హింసించడం చేసేవాడు. ఎవరూ చూడకుండా కన్ను కొట్టడం, కళ్ళెగిరేయడం, అసభ్యమైన సంజ్ఞలు. అతను వస్తున్నాడంటే చాలు దూరంగా పారిపోవాలని, మనసుకు ఎదురు తిరిగి పోరాడాలని నూరిపోస్తోంది. సర్వశక్తులు కూడా తీసుకుని మనసుని అదుపు చేసుకుంటుంది. రవితేజతో చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో, అనవసరంగా అతన్ని గొడవల్లోకి ఇరికించినట్లు అవుతుందేమో. అలాగని చెప్పకపోతే తన పరిస్థితి మరీ దారుణమయ్యేట్లుంది. తను సీరియస్గా ఉంటున్న కొద్దీ అతనికి మరింత బలం చేకూరినట్టయింది. అసలు తను చేసిన తప్పేంటి? తన విషయాల్లో ఇతరులు అనవసరంగా జోక్యం చేసుకుంటే తను సహించలేదు. ఆ సహించలేకపోవడం వాళ్ళ మేలు ఈగోని సవాల్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఆడది, అంటలేనిది, నీతి లేనిది, పతిత తన మగతనాన్ని కాదనటమా? పెళ్లి ముసుగులో మొగుడు పెళ్ళాలు అక్రమ సంబంధం పెట్టుకున్నా లోకం ఏమీ అనదు. కానీ పెళ్ళనే బంధాన్ని కాదని ఒక స్త్రీ ఒక పురుషునికి అంకితం కావడం అన్నది వాళ్ళకి కొరకుడు పడడం లేదు. అందుకే తమ పరిజ్ఞానం మేరకు ఆమె ఒక పతిత అని ముద్ర వేసుకొని కూర్చున్నారు. అందరూ నడిచి వెళ్ళిన సులభమైన దారి కాక కొత్త దారి ఏర్పరచుకోవాలంటే ఎన్నో ముళ్ళ పొదలు అడ్డుంటాయి. అడ్డు తొలగించుకుని ప్రయాణం చేయక తప్పదు. రవితేజ సహాయం తీసుకోవాలనుకుంది. సాయంత్రం బోటికి దగ్గర అవుతుండగా తన నవల పబ్లిష్ అయిందని పార్టీ ఇస్తాను రమ్మని రవితేజ లాక్కుపోయాడు. ముందు ఆర్కే బీచ్కి వెళ్ళారు. గట్టు మీద కూర్చున్నారు. చీకటి పడుతుంది. సాయంకాలపు సముద్రుడి అందాలు ఆస్వాదించడానికి, రోజుల్లా పడిన శ్రమ నుంచి సేద తీర్చుకోవడానికి ప్రజలు బీచ్ని ఆశ్రయిస్తున్నారు. సముద్రపు కేటాల నురుగు మాత్రమే దూరం నుంచి కనిపిస్తోంది. నియాన్ లైట్ల కాంతిలో పరిసరాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. సముద్రంలో 2-3 షిప్పులు నిలిచి ఉన్నాయి. కడలి తరంగాల ఘోషకి ఆనందంతో హృదయాలు బరువెక్కుతున్నాయి. సింధు డల్గా ఉండటం గమనించాడు. ఎక్కువ స్ట్రెయిన్ అవుతోంది కాబోలు. ఏరా డల్గా కనిపిస్తున్నావు, ఎనీ ప్రాబ్లం? ప్రేమగా అడిగాడు. ప్రాబ్లమ్స్ లేవంటే లేవని కాదు, నవ్వేస్తూ అంది. ఆ నవ్వులో ఉత్సాహం ఏదీ లేదు. తాజాదనాన్ని కోల్పోయి వడిన పువ్వులా ఉంది. ప్రతిరోజు ఆమె ఎదుర్కొంటున్న సమస్యల ప్రభావం ఆమె ముఖం మీద ప్రతిఫలిస్తోంది. సింధు, నీకు సమస్యలున్నా నాకు చెప్పడం లేదంటే మన మధ్య అంత దూరం ఉందా? నిష్ఠూరంగా అన్నాడు. డోంట్ థింక్ అదర్వైజ్. వృత్తిపరంగా నీకు సమస్యలు ఉండొచ్చు. నేను నా కష్టాన్ని ఎక్కరు పెడితే విసుగు అనిపించదు, అందుకే చెప్పలేదు. సింధు తను పూర్తిగా అర్థం చేసుకోలేదు. మన ఇద్దరి అనుబంధం కేవలం రిలాక్సింగ్ కోసమేనా? కించిత్ కోపంగా అన్నాడు. మాట్లాడలేదు ఆమె. నీ కష్టాలను షేర్ చేసుకోకుండా నీ ఆనందాన్ని మాత్రమే షేర్ చేసుకుని స్వార్థపరున్నా నేను అలా అన్నానా తేజ? మరి నీ మాటల ఉద్దేశం ఏంటి? నాకే ఉద్దేశము లేదు. ఎందుకులా ఎగ్జైటింగ్ చేస్తున్నావు? చిరాగ్గా అందామె. చురుగ్గా చూసి మొహం తిప్పుకున్నాడు. ఎప్పుడూ చిరునవ్వు చిందించే పెదాలు కోపంతో ముడుచుకున్నాయి. కాసేపు అయ్యాక లేచి నిలబడి వెళదామా అన్నాడు. మరి నాకు పార్టీ ఇస్తానన్నావు? వాతావరణాన్ని తేలిక చేయాలని అంది. సమస్యల్లో మునిగి తేలే వాళ్ళకి పార్టీ ఇచ్చే శాడిస్టుని కాను. నాకు ఇప్పుడు ఆ మూడ్ కూడా లేదు. ఎటో చూస్తూ అన్నాడు.
కోపం వస్తే ఒక పట్టాన్ని తగ్గది ఈ మనిషికి అనుకుంది. బైక్ స్టార్ట్ చేస్తూ అడిగాడు, ఫ్లాట్ దగ్గర దింపనా అని. రాత్రికి నువ్వు ఉండిపోతావా అడిగింది. లేదు, పనుంది. ఒక్కదుంట నన్ను బండి పికప్ చేస్తూ అన్నాడు. తూలి అతని భుజం మీద పడింది. నేను మీ ఇంటికే వస్తాను అతని చెవి దగ్గర చెప్పింది. అతని కోపం తగ్గలేదనడానికి నిదర్శనంగా బండి గోతుల దగ్గర కూడా స్లో చేయకుండా ఫాస్ట్గా నడుపుతున్నాడు. కుదుపులకు ఎగిరెగిరి పడుతున్నా లెక్క చేయడం లేదు. సింధు ఊపిరి బిగబట్టుకొచ్చింది. ఇంటికి వెళ్ళగానే షూ విప్పేసి ఈజీ చైర్లో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అతనికి ఇష్టం లేని ఆలోచనలు వస్తున్నట్లు నొసలు చిట్లించి కనపడుతోంది. ఎప్పుడు సింధు ఇంటికి వచ్చినా యువరాణిలా ట్రీట్ చేస్తూ మర్యాదలు చేసేవాడు. అలాంటిది అతనేమీ మాట్లాడకుండా కూర్చుంటే సింధుకి దిగులేసింది. అతని దగ్గరికి నడిచి మోకాళ్ళ మీద కూర్చొని అతని ఒడిలో ముఖం పెట్టుకుంది. తేజ, మనం కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందామా? సింధు, ప్లీజ్, నాకు ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలని ఉంది. హర్ట్ అయిందామె. నెమ్మదిగా లేచి వెళ్ళి పెరట్లోకి చేరింది. తనేం తప్పు చేసింది? అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మదనపడసాగింది. రవితేజ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తమ అనుబంధం కేవలం శారీరక అవసరాల కోసమేనా? సింధు అలాగే భావిస్తోందా? శరీరాల దగ్గర కావాలనుకున్నప్పుడు ఇద్దరు ఒక దగ్గర చేరడం, లేనప్పుడు ఎవరితోవన వాళ్ళు ఉండడమేనా తమ అనుబంధానికి అర్థం? అంతకుమించి మరేమీ లేదా? నైబర్స్తో గొడవైన విషయం పోలీసు కేసు అయ్యే వరకు తనకి చెప్పలేదు. ఇప్పుడు ఏ సమస్యల్లో ఉందో ఏమీ చెప్పదు. అంటే తను షేర్ చేసుకోలేడనా? సింధు అలాగే భావిస్తోందా? తను అంత ఎస్కేపిస్ట్లా కనిపిస్తున్నాడా? ప్రధానమైన విషయాల్లోనే వ్యక్తి దృక్పథాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఇక మనసు లోతుల్ని ఎలా స్పృశించగలుగుతుంది? ఇంతకాలం తమ సహజీవనం ఎంతో అపురూపము, అరమరికలు లేనిదని అనుకున్నాడు. కానీ సింధు చాలా విషయాల్ని తన నుంచి దాస్తోంది. బాధగా నెట్టొచ్చాడు. ఒకవేళ తను చెప్పినట్లు నన్ను ప్రశాంతంగా ఉంచాలని ఏమీ చెప్పడం లేదేమో. సింధు కష్టపడుతుంటే తను ప్రశాంతంగా ఉండగలడా? సగటు స్త్రీలలోని త్యాగమయ్యే లక్షణాలు వచ్చేసాయా? అనుకోగానే నవ్వొచ్చింది. లేచి స్నానం చేసేసరికి ఫ్రెష్గా అనిపించింది. బెడ్రూమ్లో, కిచెన్లో చూశాడు, కనిపించలేదు. డాబా మీద లేదు. పెరట్లోకి చూశాడు. మల్లె చెట్టు దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని చందమామ కేసు చూస్తూ, రెల్లు పూల పానుపు పైన ఇల్లు జల్లులుగా ఎవరో జల్లినా రమ్మన్న వెన్నెల అని పాడుకుంటోంది. అతనికి చాలా ముచ్చటేసింది. సింధులో ఉన్న గొప్ప గుణం అదే. చిన్న చిన్న విషయాలు కోపం తెచ్చుకొని చిన్నపిల్లల్లా ఉడుక్కుంటుంది. కానీ అసలైన సమస్యలు ఉన్నప్పుడు మ్యాక్సిమం ప్రశాంతంగానే ఉంటుంది. అలా ఉండటానికి కనీసం ప్రయత్నిస్తుంది. నీ మనసులో కూడా గుప్పెడు వెన్నెల చల్లిపోయాడా చందమామ అన్నాడు. అతని కోపం పోయినందుకు ఆనందంగా నవ్వింది. త్యాగమయ్య అవార్డు కొట్టాలనుంటే ఎప్పుడో ఇచ్చేవాడిని కదా, ముక్కు పట్టుకొని ఊపుతూ అన్నాడు. దేనికి? అయోమయంగా అంది. ఎందుకోలే, చిన్నగా నవ్వుకున్నాడు. తేజ, ఇప్పుడు రిలాక్సింగ్గానే ఉన్నావు కదూ? తలూపాడు. ఇందాక నన్ను చూస్తుంటే నీకెందుకు అంత కోపం వచ్చిందా అనిపించింది. నిన్ను ఎలా మూడ్లోకి తేవాలో అర్థం కాలేదు. పిచ్చి పిల్లవు, అందుకే త్యాగమయ్యి అన్నాను. ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. పోయిందనుకున్న పెన్నిది దొరికినంత ఉద్వేగంతో హత్తుకుపోయింది. ఉదయం నుంచి నీ సమక్షంలో నీ ఒడిలో ఇలా ప్రశాంతంగా గడపనిపించింది. సారీ, ఇందాక హర్ట్ చేశాను కదూ అస్పష్టంగా అంటూ పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు. పర్వాలేదు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను, తేలిగ్గా తీసుకుంటూ అంది. నీకు ఇంటి దగ్గర పనుందన్నావు మరి? హఠాత్తుగా గుర్తొచ్చి అడగబోతున్న ఆమె మాటలని పెదాలతో 2 నిమిషాలు ఆపేసి ఇదే పని అన్నాడు. నీకు అబద్ధాలు ఆడటం కూడా వచ్చన్నమాట. అల్లరిగా అతని జుట్టు చెరిపేసింది. నీకోసమే ఏదైనా ఉన్నటి ఆమె నడుము వంపు నిమురుతూ, సింధు, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు సుకుమారంగా ఉంటారన్న మాట నిజమే కదూ? నీకు ఈ ఈగో ఉందన్నమాట. రోషంగా అతని చేతిని తీసేస్తోంది. ఎంత కోపం! ఈ సీమటపాకాయకి నీ నడుము చూడు ఎంత సుకుమారంగా ఉందో, పొట్ట చూడు ఎంత గట్టిగా ఉందో. అయితే నువ్వే బలవంతుడిని అంటావు కోపంగా అంది. అమ్మో, కాళికాదేవి ఎలా చూస్తుందో. నడుం దగ్గర వేళ్లతో నిమిరాడు. చక్కలి గింతలతో మెలికలు తిరిగిపోయింది. కాసేపు అయ్యాక, తేజ, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. అరే ఉండు, అరగంటలో ప్రిపేర్ చేసేస్తాను. నేను హెల్ప్ చేయనా? వద్దు, కిచెన్ దగ్గర కుర్చీ వేసుకుని పాటలు పాడు వింటాను. భోజనాలు ముగించి మేడ మీద పక్కలు వేసుకుని పడుకున్నారు ఇద్దరు. మళ్ళీ రవితేజ అడిగిన మీదట ఈ మధ్య ఆఫీస్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని, శేషగిరి వల్గర్ బిహేవియర్ గురించి చెప్పింది. రవితేజకి ఆవేశంతో నరం బిగిసిపోయింది.
కోపాన్ని ఆపుకోవడానికి అన్నట్లు కాసేపు కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. తర్వాత సింధు వైపుకి తిరిగి ఆమె నుదుటి మీద ఓదార్పుగా తట్టాడు. ఏం చేయాలనుకుంటున్నావు? తోచడం తేజ బేలగా అంది. నిట్టూర్చాడు అతను. తామిద్దరూ ఇతరులకి హాని కలిగించకుండా తమకిష్టం వచ్చిన రీతిలో ఉంటుంటే ఇతరులకి ఎందుకు ఇంత బాధ? సింధు ఎంత పోరాటం చేస్తుందో కదా. తనకి సమస్యలు లేవని కాదు, కానీ తనెవరూ వేధించరు. ఎప్పుడో మాటల సందర్భాల్లో కొలీగ్స్ జోక్స్ చేస్తారు, తను పట్టించుకోడు. ఇక బంధువులంటే సంవత్సరానికి మారు కనిపించే వాళ్ళతో సమస్య లేదు. కానీ రోజుకు 6-7 గంటలు కలిసి మెలిసి పనిచేయాల్సిన ఆఫీస్లోనే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆమె ప్రశాంతంగా ఎలా ఉండగలదు? సింధు, 2 మార్గాలున్నాయి. శేషగిరికి నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, లేకపోతే హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయడం. రెండోది మంచి పద్ధతి అనిపిస్తోంది. సరే, కానీ ఈ విషయం రహస్యంగా ఉంచాలి. రవితేజ చెప్పినట్టుగానే ఎవరికీ తెలియకుండా రిపోర్ట్ పంపించింది. యాజమాన్యం వెంటనే స్పందించింది. రహస్యంగా ఒక సీనియర్ ఉద్యోగిని ఎంక్వైరీకి పంపించింది. ఆయన పేరు రాఘవరావు. ఆయన ఆఫీస్ పని మీద వచ్చినట్టుగా వ్యవహరించి వారం రోజుల పాటు ఆఫీసులో రహస్యంగా సింధూరని, ఆమెతో మిగతా వాళ్ళ ప్రవర్తనని గమనించాడు. ముఖ్యంగా దొరికిపోయాడు శేషగిరి. బాహాటంగా ఆడవాళ్ల మీద, పరోక్షంగా సింధు మీద అసభ్యమైన మాటలు, వెకిలి చేష్టలు చేస్తూ ఎంక్వైరీలో ప్రథమ ముద్దాయిగా మారాడు. అతన్ని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయకూడదో సంజాయిషి కోరుతూ మెమో వచ్చింది. అందరికీ నిలువు గుడ్లు పడిపోయాయి. శేషగిరి ఎంత చెప్పినా మేనేజ్మెంట్ వినిపించుకోలేదు. అతని తరపున మేనేజ్మెంట్ వకాల్తా పుచ్చుకునేసరికి అతనికి చివాట్లు పడ్డాయి. శేషగిరిని 10 రోజులు సస్పెండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే పోస్టింగ్ ఆర్డర్స్ చేతికి వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు ఆఫీస్ నుంచి బయటకు వెళుతూ శేషగిరి సింధు వైపు చూసిన చూపుకి ఆమె వెన్నెలోంచి చలి పుట్టుకొచ్చింది. సింధు ఫ్లాట్ అంతా శుభ్రంగా సర్దుకుని వంట చేసుకు తినేసరికి 2 దాటింది. ఈరోజు రవితేజ రానన్నాడు కాబట్టి పర్సనల్ వర్క్ చూసుకోవాలి. తల్లిదండ్రులను చూసి చాలా రోజులైంది. సునీల్ వాళ్ళ బాబు ఎలా ఉన్నాడు? సాయంత్రం వెళ్ళాలనుకుంది. బజార్కి వెళ్ళి 2 బొమ్మలు కొని ప్యాక్ చేయించి ఇంటికి వెళ్ళింది. గుమ్మంలోనే ఎదురైన ప్రశాంతి ముఖం చిట్లించుకుని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయింది. తల్లి మాత్రం ముఖం చాటంతా చేసుకుని ఎదురొచ్చి చేతులు నిమిరింది. ఆ ప్రేమకి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మా, బాగున్నావా అంటూ తల్లి భుజం మీద తలవాల్చి అడిగింది. ఇదంతా చూస్తున్న ప్రశాంతి మనసు బగ్గుమంది. వంటగదిలో ప్లేట్లు పొరపాటున పడినట్లు ఎత్తేసింది. బళ్ళున పెద్ద శబ్దం వినిపించేసరికి విమల ఉలిక్కిపడి పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ కూతురి నుంచి విడిపించుకుంది. కేశవమూర్తి ఈ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. సింధు వెళ్ళి పలకరించింది. ముభావంగా మాట్లాడాడు అతను. అతనికి ఇంకా కోపం పోలేదు. కాసేపు తండ్రి దగ్గరికి వచ్చి తిరిగి వస్తుంటే ఒక కవర్ ఇచ్చాడు. ఏమిటిది డాడీ? మీ అమ్మని అడుగు, చెబుతుంది తల తిప్పుకుంటూ అన్నాడు. సింధుకేమీ అర్థం కాలేదు. మేనల్లుడితో ఆడుకుంటుంటే స్నానం చేయించాలను, పాలు పట్టాలను సింధు దగ్గర 5 నిమిషాలు కూడా ఉంచకుండా తీసుకెళ్ళిపోతుంది ప్రశాంతి. భోజనం కూడా చేయమని అనలేదు. పిల్లి మీద, ఎలుక మీద పెట్టి ఒకటే రుసరుసలు. ఇదివరకు అత్తమామల్ని ఆది దంపతుల్లా కొలిచేది. ఇప్పుడు అదేమీ లేదు. సునీల్ రాగానే అతనికి అన్నం పెట్టేసి తను తినేసి 8:30 కల్లా బెడ్రూమ్ తలుపు ధన్మని వేసేసింది. సింధు నిర్ఘాంతపోయింది. తర్వాత విమల భర్తకి, కూతురికి మిగిలిన అన్నం కూరలే సర్ది పెట్టింది. సింధు తను ఫ్లాట్కి వెళ్ళి చేస్తానన్నా వినిపించుకోలేదు. నీ రాత ఇలా తగలబడింది, కానీ ఇంటికి ఒకగానొక్క ఆడపిల్లవు, తిండి కూడా సరిగా పెట్టలేని స్థితి వాపోయింది విమల. ఎందుకమ్మా బాధపడతావు? ఇప్పుడు ఏమైందని అన్నదే కానీ తల్లిదండ్రులు ప్రశాంతంగా లేరన్న సంగతి గమనించింది. భోజనం చేసి ఇంటికి బయలుదేరే ముందు తండ్రి ఇచ్చిన కవర్ గుర్తొచ్చి తల్లిని అడిగింది. నువ్వే చదువు అందామె. అవి కేశవమూర్తి సింధుకి ఇస్తున్న ఆస్తి తాలూకు పత్రాలు. డాబా గార్డెన్స్లో ఉన్న ఇంకో ఇల్లు, పల్లెటూరులో 4 రకాల కొబ్బరి తోట, 2 లక్షల క్యాష్ ఆమె పేరున పెట్టబడ్డాయి. ఆశ్చర్యపోయిన సింధు, మీ డాడీకి నువ్వు చేస్తున్న పని నచ్చక ఇంట్లోంచి పంపించి వేశారు తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. ఒంటరిగా ఉద్యోగం మీదే బతకలేవని నీ పేర రాశారు. మమ్మీ, నేను ఎప్పుడూ ఆస్తి ఇవ్వమని డాడీని కోరుకోలేదు. నా ఉద్యోగం, నా బొటిక్ నాకు చాలు, వద్దని చెప్పమ్మా. ప్రశాంతి రుసరుసలకి కారణం అర్థమైంది. విమలకి కోపం వచ్చింది. ఏనాడు నువ్వు మా ప్రేమని, అభిమానాన్ని అర్థం చేసుకున్నావు కనుక నిష్ఠూరంగా అంది. అది కాదమ్మా, అన్నయ్యకి వదినకి కూడా ఇష్టం లేదనుకుంటా. ఈ సమస్యలన్నీ ఎందుకు, డాడీకి ఇచ్చేయమ్మా అంది కవరిస్తూ. ఎవరో ఏదో అనుకోవడానికి వాళ్ళ ఆస్తి నేను నీకు ఇవ్వలేదు. నా కష్టాజితం ఇస్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఈ శరణాలయానికి ఇచ్చుకో. అప్పుడే అక్కడికి వచ్చిన కేశవమూర్తి అన్నాడు. తండ్రి అంతగా చెబుతుండేసరికి కాదనలేకపోయింది.
4-5 నెలల్లో ఇక్కడి వ్యవహారాలు సెటిల్ చేసుకుని 1 సంవత్సరం పాటు ఉత్తర భారతం అంతా తీర్థయాత్రలకి వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పింది విమల. కేశవమూర్తిలో చాలా మార్పు కనిపిస్తోంది. జీవిత చరమాంకంలో అతనికి భార్య విలువ తెలిసొస్తోంది. ఇదివరకులా కసురుకోవడం, కించపరిచేలా మాట్లాడడం మానేశాడు. అది గమనించిన సింధుకి తల్లి విషయంలో నిశ్చింతగా అనిపించింది. రాత్రి 10 అయింది. రాత్రి ఉండమని చెప్పిన మర్నాడు ఆఫీస్కి వెళ్ళాలి, హడావిడి అయిపోతుందని, భయం ఏమీ లేదని సన్నీ మీద బయలుదేరింది. నేను దింపనా అని నోటి వరకు వచ్చిన మాటని పౌరుషంతో ఆపేశాడు కేశవమూర్తి. హైవే మీద ప్రయాణం, చుట్టుపక్కల నిర్జన ప్రదేశం, మధ్యలో 1-2 లారీలు తప్ప వాహనాలు ఏమీ రావడం లేదు. ఉండిపోవాల్సింది, అనవసరంగా బయలుదేరాను అనుకుంది. వెనుక నుంచి మోటార్ బైక్ ఆమెను క్రాస్ చేసి వెళ్ళింది. దాని మీద 2 వ్యక్తులు ఉన్నారు. అలా వెళ్ళిన బైక్ కొంత దూరంలో ఆగి ఉండడం గమనించింది. ఆ 2 దిగి రోడ్డుకి అడ్డంగా తన సన్నీకి ఎదురుగా వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఎందుకు ఆపారు, మీరెవరు, భయంగా ఉన్న కోపంగా అడిగింది. అడుగుతూ వారి వంక పరిశీలనగా చూసి నిర్ఘాంతపోయింది. వారిలో ఒకరు శేషగిరి. హలో పతివ్రత గారు, 10:30కి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? ఆమె భుజం మీద చేయి వేసి ముఖం వంక చూస్తూ అన్నాడు. చెంప ఫెడేలమనిపించింది. అంతే. పశుత్వంతో రెచ్చిపోయాడు అతను. ఆమెను గట్టిగా పట్టుకుని బలవంతంగా రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళసాగాడు. కాళ్లతో చేతులతో తంతూ బలవంతంగా గింజుకోసాగింది. ఏమాత్రం జాలి దయ లేకుండా ఇష్టం వచ్చినట్టు చెంపల మీద కొట్టాడు. తల తిరిగిపోయింది. తను వీడికి లొంగకూడదు అని ఎంత ఎదిరించినా రెండో వ్యక్తి ఆమె ప్రయత్నాలని అడ్డుకోసాగాడు. ఆమెలోని శక్తినంతా నిర్వీర్యమైపోయేలా హింసిస్తున్నారు వాళ్ళు. ఇంతలో ఏదో వాహనం తాలూకు లైట్లు దూరంగా కనిపించాయి. ఆమెకి ఎక్కడలేని శక్తి వచ్చింది. తను పట్టుకున్న శేషగిరి చేతిని గట్టిగా కొరికింది. అబ్బా అంటూ పట్టు వదిలాడు. అదే ఊపులో శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని రెండో వాడిని తోసేసి చిరిగిపోయిన డ్రెస్ని, ఊడిపోయిన జుత్తుని పట్టించుకోకుండా రోడ్డుకి అడ్డంగా వచ్చి కూలిపోయింది. లారీ సడన్ బ్రేక్తో ఆగింది. డ్రైవర్ బండబూతులు తిడుతూ దిగాడు. జరిగిందంతా డ్రైవర్కి చెప్పి సాయం కోరింది. అతన్ని నమ్మచ్చో లేదో కూడా ఆలోచించే స్థితిలో లేదు. ఈలోపే లారీ ఆగడం చూసి శేషగిరి అతని ఫ్రెండ్ బైక్ స్టార్ట్ చేసి పారిపోయారు. ఇంతలో లారీలోంచి క్లీనర్తో పాటు ఇంకో వ్యక్తి దిగాడు. పొడవుగా బలిష్టంగా ఉన్నాడు అతను. లారీ లైట్ల వెలుగులో పెరుస్తున్న తెల్లటి శరీరం, ఉంగరాల జుట్టు హిప్నటైజ్ చేస్తున్న వాడిలా ఆమె ముందుకు వచ్చి ప్యాంటు జేబులో 2 చేతులు పెట్టుకుని నిలబడ్డాడు. ఎంతో ఉదాత్తంగా, ఉన్నతంగా, కల్లో రాకుమారుడి మాదిరిగా ఉన్న అతని వైపు ఈ లోకంలో లేని దానిలా ముగ్ధురాలే చూడసాగింది. మీకు దేవుడు స్పెషల్ స్వాతంత్రం ఇచ్చాడనుకున్నారా? అర్ధరాత్రులు షికారుకు బయలుదేరారు హేళనగా అన్నాడు. ఆమె భ్రమ విడిపోయింది. శివంగిలా లేచింది. యూ డర్టీ ఇడియట్స్, మీ మగాళ్ళు అసలు లోకంలో ఎందుకు పుట్టారా? మమ్మల్ని బతకనివ్వరు, మీరు చావండి అందని అతని షర్ట్ ఊపేస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది అతనికి ఆమె మానసికంగా కుంగిపోయి ఉందని. పిచ్చిదిలా ఉంది సారు, పదండి మనం పోదాం అన్నాడు డ్రైవర్. ఆమె 2 చేతులు గట్టిగా పట్టుకుని కంట్రోల్ ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను నీ శత్రువుని కాదు, స్నేహితుడినే. ప్లీజ్ బిలీవ్ మీ. బేస్ వాయిస్లో వస్తున్న అతని మాటలు విని నెమ్మదిగా తగ్గిపోయింది ఆమె. రోడ్డు పక్కన కొలబడి మోకాళ్ళలో ముఖం దాచుకుని ఉండిపోయింది ఆమె. తనేం చేస్తుందో, ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలుసుకోలేకపోతోంది. వరుసగా జరుగుతున్న సంఘటనలకి ఆమె సున్నితమైన మనసు తట్టుకోలేకపోతోంది. డ్రైవర్ని వెళ్ళిపోమని సైగ చేసి సన్నీ కండిషన్లో ఉందో లేదో చూశాడు. మీ అడ్రస్ చెప్పండి అన్నాడు. ఆమె ఏ లోకంలో ఉందో వినలేదు. మళ్ళీ అడిగిన మీదట అస్పష్టంగా అపార్ట్మెంట్ పేరు, ఫ్లాట్ నెంబర్ చెప్పింది. అతని చేతిలో బండి బొమ్మలా ఇమిడిపోయి ఉంది. ఇరుగ్గా ఉన్న ఆ కొంచెం చోట్లోనే ఒదిగి కూర్చుంది. తలంతా ఒకటే ఊరు. కళ్ళ ముందు చీకటి తెరలు. ఏమీ ఆధారం లేకుండా కొండ మీద నుంచి లోలోకి ప్రయాణం చేస్తున్నట్లు తట్టుకోలేక అతని వీపు మీద చేయి వేసింది. ఆమెను పట్టుకొని నడిపించుకుని వచ్చాడు. అప్పటికి టైం 11:30. డోర్ బెల్ మోగించాడు. రవితేజ తలుపు తీశాడు. ఆ రోజు అతనికి అనుకున్న పని క్యాన్సిల్ అవడంతో ఫ్లాట్కి వచ్చేసాడు. ఆమె లేదు, ఎక్కడికి వెళ్ళినా రాత్రి వచ్చేస్తుందన్న ఉద్దేశంతో ఉండిపోయాడు. అలసటగా ఉండడంతో నిద్ర పట్టేసింది. తలుపు తీసి సింధు పొజిషన్ చూసి నిర్ఘాంతపోయాడు. ఎవరో యువకుని పక్కన జుట్టు ఊడిపోయి ముఖం మీద పడుతూ ఎర్రగా వాతలు తేలిన చెంపలు, చెమట జిడ్డుతో వడలిన ముఖం, అక్కడక్కడ చిరిగి దుమ్ము కొట్టుకుపోయిన డ్రెస్తో. సింధు, ఏం జరిగింది? గాబరాగా అడిగాడు. తేజ స్పృహలోకి వచ్చిన దానిలా పిడకల్లోంచి బయటపడిన తల్లిని హత్తుకునే పసిపిల్లలా అతన్ని చుట్టుకుపోయింది. మీ మిస్సెస్ని ఎందుకులా ఒంటరిగా పంపించారు? మందలింపుగా అని విషయం చెప్పి వెళ్ళిపోయాడు అతను. విషయం విని ఆవేశంతో ఊగిపోయాడు. అతన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించాల్సి వచ్చింది.
ఎంతో సర్ది చెప్పిన మీదట ఆగిపోయాడు. మానసికంగా శారీరకంగా అలసిపోవడంతో ఆమె మాగనుల్లోకి జారుకుంది. అయినా మధ్య మధ్యన ఉలికి పడుతూనే ఉంది. ఆ నిద్రలో ఆమెకు కల వచ్చింది. ఆమె ఒంటరిగా ఆకాశంలో వెళుతూ ఉంది. సడన్గా రాబందుల గుంపు వెంట రాసాగింది. వాటిని తప్పించుకునే క్రమంలో సింధు ఆకాశంలోంచి భూమి మీదకి పెద్ద లోయల్లోకి పడిపోతుంది. సడన్గా రెక్కలున్న దేవతా పురుషుడు ఆమెని మధ్యలో పట్టుకుని తన రెక్కల మీద కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళ్ళసాగాడు. తను నిశ్చింతగా ఊపిరి తీసుకోబోతుండగా ఆ దేవతా పురుషుడు కూడా రాబందుగా మారి మిగతా వాటితో కలిసి తన మీదకి వస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. నీలం రంగు బెడ్లైట్ కాంతి మందంగా పడుతోంది. తను తన గదిలో ఉంది. ఇప్పుడు జరిగిందంతా కళ. ఉష్ అని నెట్టూరుస్తూ పక్కకు తిరిగి చూసింది. రవితేజ లేడు. నసలు ముడిపడ్డాయి. బాత్రూమ్కి వెళ్ళాడేమోనని కాసేపు చూసింది. రాలేదు. ఫ్లాట్ అంతా కలిగి తిరిగింది. లేడు. గుండె బేజారెత్తింది. టైం చూస్తే 3:30. ఎక్కడికి వెళ్ళాడు? ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ వల్ల లోపలి వైపుకి లాక్ చేసే ఉంది. తనకి చెప్పకుండా రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళాడు? అర్జెంటు పని అయితే తనకి చెప్పి వెళ్ళొచ్చుగా. ఆమెకి మళ్ళీ టెన్షన్ బిగినైంది. ఇంటికి వెళ్ళాడేమోనని ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అప్పటి నుంచి దాదాపు 1:30 నిద్ర లేకుండా హాల్లో మతిపోయిన దానిలా కూర్చుంది. చివరికి 4:40కి వచ్చాడు రవితేజ. మనిషి చాలా అస్థిమితంగా ఉన్నాడు. రావడంతోనే మంచానికి అడ్డం పడ్డాడు. సింధు కోపాన్ని ఆపుకోలేకపోయింది. నేను కష్టంలో ఉండి నీ తోడుని కోరుకుంటున్న సమయంలో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? నా విషయంలో నువ్వు రెస్పాన్సిబిలిటీ ఫీలడం లేదా? ఒకప్పుడు నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పలేదని ఎంత ఫీల్ అయ్యావు? ఇప్పుడు చెబితే మాత్రం నువ్వు నన్ను ఓదార్చిందేమిటి? ఒకసారి సీరియస్గా చూసి తల తిప్పుకున్నాడు. సమాధానం చెప్పు, నాకు పిచ్చెక్కుతోంది. సింధు, ఇక ఈ టాపిక్ మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సగటు భార్యలా నువ్వు సాధింపులు మొదలు పెడితే నేనేం చేయలేను. ఖండితంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. పంటి బిగున కోపాన్ని ఆపుకుంది. మర్నాడు రవితేజ ఆఫీస్కి సెలవు పెట్టి సింధు ఫ్లాట్స్తోనే ఉండిపోయాడు. కానీ సింధు మాత్రం శేషగిరికి దడిచినట్టు ఉండకూడదని ఒంట్లో బాగుండకపోయినా ఆఫీస్కి బయలుదేరింది. రాత్రి జరిగిన సంఘటన గురించి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలో వద్దో తేల్చుకోలేకపోతుంది. ఇప్పటికే ఒక కేసులో 4 రోజులు కోర్టు చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఈ కేసు పెడితే ఇది ఎన్నాళ్ళు నడుస్తుందో. ఈ వ్యవహారంలో ఎంత మనశ్శాంతిని కోల్పోవాలో కదా. ఆమె ఆఫీస్లో అడుగు పెట్టేసరికి శేషగిరి కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రి పాలయ్యాడన్న వార్త ఆమెకు తెలిసింది. అతను బ్యాచులర్. రూమ్లో శేషగిరి అతని ఫ్రెండ్ పడుకుని ఉంటే తలుపు బలవంతాన్ని తెరిచి 4-5 మనుషులతో శేషగిరిని దుప్పట్లో చుట్టేసి కర్రలతో రాడ్లతో బాదారట. అడ్డొచ్చిన అతని ఫ్రెండ్ని కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరీ ఈ పని చేశారంట. తెల్లారి పని మనిషి వచ్చి తలుపు కొట్టినప్పుడు విషయం తెలిసిందట. కొంపదీసి ఈ పని రవిత చేయించున్నాడు కదా. భయంతో ఒళ్ళు జలధరించింది సింధుకు. ఏ టైంలో జరిగిందట? వణుకుతున్న కంఠంతో అడిగింది. తెల్లవారుజాము 3-3:30 మధ్యలో. మై గాడ్, ఈ పని రవితేజ చేశాడు. అసలు అతను ఇలా కాళ్ళు పట్టు తప్పినట్టయి కూర్చుండిపోయింది. ఆఫీస్ స్టాఫ్ పర్మిషన్ పెట్టుకొని అతన్ని చూడటానికి వెళుతున్నారు. సింధు కూడా యాంత్రికంగా వారితో బయలుదేరింది. వార్డులోకి వెళుతుంటే ఆమె గుండె దడదడా కొట్టుకుంది. కాళ్ళకి చేతులకి సిమెంట్ కట్లు, కళ్ళు ముక్కు వాచిపోయి బీభత్సంగా ఉన్నాడు. తనని చూడగానే అతని కళ్ళలో టెర్రర్ని గమనించింది. తనని కొట్టించిన ఎవరడిగినా తను తెలియదనే చెబుతున్నాడు. నాకు శత్రువులు ఎవరూ లేరని అతని సమాధానం. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని వావి వరస చూడకుండా వేధిస్తుంటాడు. వాళ్ళ తాలూకు అన్నో భర్తో చితక్కొట్టి ఉంటారు అనుకున్నారు అందరూ. సింధు హాఫ్ డే లీవ్ తీసుకుని ఫ్లాట్కి వచ్చేసింది. రవితేజ మంచి హుషారుగా టీవీలో సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొదటిసారిగా అతని వైపు అసహ్యంతో నిండిన చూపు ఒకటి చూసి లోపలికి వెళ్ళింది. పట్టించుకునేది అతను మరింత వాల్యూమ్ పెంచి కాళ్ళాడిస్తూ పాటకి తాళం వేస్తున్నాడు. అబ్బబ్బా, తల అదిరిపోతుంది. సౌండ్ తగ్గించు, గట్టిగా అరిచింది. చూసావా, నాకు హుషారుగా ఉండి నేను సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తుంటే నీకు తలనొప్పిగా ఉంది. సౌండ్ తగ్గించమంటావు. అందుకే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటేనే బెస్ట్. వెళ్ళిపోనా? సరదాగా అన్నాడు. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. పావుగంట ప్లేట్లో రైస్ కర్రీ వేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి సింధు లంచ్ చేయి అంటూ భుజం మీద చేయి వేశాడు. నన్ను ముట్టుకోవద్దు, విసురుగా అతన్ని తోసేసింది. ప్లేట్ కింద పడిపోయి అన్నం మెతుకులు ఉనేలంతా పరుచుకున్నాయి. నిర్ఘాంతపోయాడు అతను. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. మనుషుల ప్రాణాలను తీయాలనుకునేంత క్రిమినల్ మెంటాలిటీ నీలో ఉందని ఊహించలేదు. నీది ఇంత క్రూరమైన మనస్తత్వం కనుకే చిన్నప్పటి నుంచి తండ్రికి తల్లికి దూరమై ప్రేమ లేని బ్రతుకుతున్నావు. నువ్వంటే నాకు అసహ్యం కలుగుతుంది. నాతో మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా ప్రేమని బట్టిపాలు చేసావు.
అది కాదు సింధు, వద్దు, ఇంకా మాట్లాడొద్దు. నీకు ధైర్యం లేదు, ఎదురు తిరిగి మాట్లాడడం రాదు, దొంగ దెబ్బ తీసావు. ప్రాణాలే పోయి ఉంటే బాప్రే. సింధు, నా మాట విను. అతనేదో చెప్పబోతుంటే చేయెత్తి వారించింది. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? శేషగిరిని నువ్వు కొట్టించలేదు? సూటిగా అడిగింది. లేదు. మై గాడ్, అబద్ధం కూడానా? తెల్లబోయింది. నిజమే సింధు, అతన్ని కొట్టించలేదు, నేనే స్వయంగా కొట్టాను నిర్భయంగా అన్నాడు. ఛీ, తిరస్కారంగాని ఇంత నేరం చేసి చెప్పడం గొప్ప అనుకుంటున్నావా? లేకపోతే ఇది నా మీద ప్రేమతోనే చేశానంటావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నా మనసు తెలుసుకుని ప్రవర్తించేవాడివి. శేషగిరి మంచివాడని అన్నాను, కానీ ఇప్పుడు వాడిని కొట్టి నువ్వు అలాగే తయారయ్యావు కదా. మీ ఇద్దరికి తేడా ఏముంది? సింధు, నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. బాగా అర్థం చేసుకున్నాను రవితేజ. కష్టాలు వచ్చినప్పుడు అడ్డతోవలు వెతుక్కునే నీ మనస్తత్వం బాగానే అర్థమైంది. తలదించుకున్నాడు. విషయం తెలిసి సింధుకి కోపం వస్తుందనుకున్నాడు తప్ప మరి ఇంతగా తప్పబడుతుంది అనుకోలేదు. మన అనుబంధంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ నశిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా విడిపోవాలని కదా నీ ఉద్దేశం? ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. మనం విడిపోదాం. ఇంకెప్పుడు నన్ను కలుసుకునే ప్రయత్నం చేయొద్దు. సింధు, నేను ఇదంతా ఎవరి కోసం చేశాను? నా కోసమే చేసావు. సరే, ఇప్పుడు నా కోసమే విడిపోదామంటున్నాను, ఒప్పుకో. 2 చేతులు జోడించింది. ఎన్ని విధాలుగా బతిమలాడినా ఆమె ప్రసన్నం కాలేదు. సింధు, నేను చేసిన తప్పే, అంత మాత్రం చేత విడిపోవాలా? మన అనుబంధంలో క్షమకి చోటు లేదా? నువ్వు చేసిన పని క్షమించడానికి కూడా వీల్లేనిది. అయినా తల్లిదండ్రులను క్షమించలేని వాడికి క్షమ విలువ తెలుసా? 2 చేతులతో ఆమె భుజాలను బిగించి పట్టుకుని, నువ్వు ఇప్పటికి 2వ అనడం నా సొంత విషయాల్లో కల్పించుకున్నావంటే మర్యాదగా ఉండదు. మాటలతో మనసుని చంపడం నీకు బాగా తెలుసు. ఇంకెప్పుడు నీ విషయాల్లో కల్పించుకోను. బాగా బుద్ధి చెప్పావు. విసురుగా తోసేసి వెళ్ళిపోయాడు. సింధుకి ఈ రోజులు భారంగా నడుస్తున్నాయి. ఆఫీస్లో వాతావరణం కొంచెం మెరుగుపడింది. శేషగిరి సస్పెండ్ కావడం, కాళ్ళు చేతులు విరగడంతో అందరూ కొంచెం తగ్గారు. సింధు గురించి పట్టించుకోవడం మానేశారు. ఆఫీస్లో ప్రశాంతంగానే ఉన్నా ఇంటికి వచ్చేసరికి రవితేజ్ ఆలోచనలు చుట్టుముట్టేవి. తను చేసిన పనిని పదే పదే సమర్థించుకునేది. ఒక మనిషిని ఇంకో మనిషి హింసించడం ఎంత అమానుషం. ఒక మనిషి తప్పు చేశాడని మనం తప్పు చేస్తే ఎలా? ఆమె రాజీ పడలేకపోతుంది. అలాగని అతని ఆలోచనలను వదులుచుకోలేకపోతుంది. తామిద్దరూ ఆనందంగా గడిపిన క్షణాలు, తమకొచ్చిన కష్టాలని ఇద్దరూ కలిసి ఎదుర్కొన్న తీరు గుర్తుకు రాసాగాయి. సింధు ఈ మాత్రం స్టెబిలిటీతోనైనా ఉంది. రవితేజ్ పరిస్థితి మరీ ఘోరం. సింధు అతన్ని నిరాకరించడంతో ఆత్మన్యూనతా భావంలో మునిగిపోయాడు. చిన్నతనం నుంచి ఎవరేమన్నా లెక్క చేయకుండా పెరిగాడు. జీవితానికి ఒక ప్రేమపూర్వక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. సింధు తోడు కావడంతో ఆ లక్ష్యాన్ని సాధించాలని మురిసిపోయాడు. కానీ అది ఎండమావలాంటిదని తేలిపోయింది. తను ఆవేశంతో తప్పే చేశాడు. అంత క్షమించలేని విషయమా? సింధు ఏమంది? తల్లిదండ్రుల గురించి ఎత్తి ఎంత హేళనగా మాట్లాడింది. తను అన్నట్టుగానే వాళ్ళని క్షమించలేకపోయాడు. తల్లిదండ్రులు ఎవరికి ఇష్టమైన వాళ్ళ జీవితాలని వాళ్ళు గడుపుకుంటూ తనని నిర్లక్ష్యం చేశారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయమని సరిపెట్టుకోలేకపోతున్నాడు. కానీ అది ఒకప్పటి విషయం. తను పెద్దవాడయ్యాడు. తన ఆలోచన పరిధి కూడా విస్తరించాలి కదా. ఇంతవరకు తల్లిదండ్రుల దృక్పథం నుంచి ఆలోచించలేకపోయాడు. తండ్రి 2వ పెళ్లి చేసుకుని సుఖంగానే ఉన్నాడు. కానీ తల్లి నమ్ముకున్న వాళ్ళు నటేట్లో ముంచగా, బంధువులు చీకొట్టగా, ఆస్తుల్ని పోగొట్టుకుని అనాథగా బ్రతుకుతోంది. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. తల్లిలో ఆత్మవిమర్శ ప్రారంభమే ఉండవచ్చు. ఆమెని తన దగ్గరికి ఎందుకు తెచ్చుకోకూడదు? అతను సాధ్యాసాధ్యాలు ఆలోచించాడు. ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. కనీసం ఎప్పటి నుంచైనా తల్లి తనని అభిమానిస్తే చాలు. వారం రోజులు ఆలోచించేసరికి అతనిలో ఆలోచన బలపడి స్థిర నిర్ణయానికి వచ్చాడు. దాంతో అతనికి నిశ్చింతగా అనిపించింది. 4 రోజులు సెలవు పెట్టుకుని తల్లిని తీసుకురావడానికి బయలుదేరాడు. ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చాలా సంతోషించాడు. 2వ భార్య ద్వారా అతనికి ఆడపిల్ల ఉంది. 9 ఏళ్ల వయసు. పిలవగానే దగ్గరికి వచ్చింది. తను తెచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్స్ చెప్పి తీసుకుంది. చాలా పొందిగ్గా చక్కటి మేనస్తో ఉంది ఆ అమ్మాయి. రవితేజ్కి సంతోషం అనిపించింది. తల్లిని గురించి అడిగాడు. సుధాకర్ రావుకి ఆ ప్రసక్తి గురించి ఇష్టం లేకపోయినా కొడుకు బలవంతం మీద చెప్పాడు. విజయవాడలో చిన్న గది అద్దెకు తీసుకుని మిషన్ కుట్టుకుంటూ బతుకుతోంది. రవితేజ బాధపడ్డాడు. తండ్రి 2 రోజులు ఉండమని బలవంతం చేస్తున్నా వినకుండా ఆ రోజు రాత్రి అడ్రస్ వెతుక్కుని వెళ్ళాడు. లో మిడిల్ క్లాస్ లొకాలిటీ. 2 పోర్షన్ల ఇంట్లో ఒక పోర్షన్ ముందు భాగంలో ఉన్న గదిలో ఉంటుంది ఆమె.
గజ తలుపు తడుతుంటే గుండె దడదడలాడింది. దాదాపు 10 సంవత్సరాలైంది. ఆమె గుర్తుపడుతుందో లేదో. తలుపు మెల్లగా తెరుచుకుంది. తల బాగా నేర్చిపోయి మరో 10 సంవత్సరాలు వయసు పైబడినట్లున్న సంయుక్తం చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు బాబు? అనుమానంగా చూస్తోంది. ఆమె కన్న తల్లి అనుకోగానే అతనిలో సంచలనం. అమ్మా అన్నాడు రుద్ధకంఠంతో. మీరు ఆమె కళ్ళ ముందు 17 ఏళ్ల కుర్రాడు అస్పష్టంగా కనిపిస్తున్నాడు. నేను రవితేజను అన్నాడు సంభాళించుకొని. స్థాణువులా నిలిచిపోయింది ఆమె. జీవితంలో అన్నీ కోల్పోయి ఎవరూ లేరనుకుంటున్న తరుణంలో తన ఇంటి ముంగిట నిలబడి నీకోసమే వచ్చానన్నట్టు చూస్తున్న రవితేజని గమనించి ఆమె అంతరంగంలో పుత్రవాత్సల్యం పెళ్లిపెక్కింది. ఈ తల్లిని క్షమించి వచ్చావురా? చెయ్యెత్తి పెరిగిన కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది. రవితేజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తల మీద ఓదార్పుగా తట్టాడు. చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది. అందంగా హుందాగా ఉన్న కొడుకుని చూడటానికి ఆమెకి 2 కళ్ళు చాలటం లేదు. అతని చేతులు నిమురుతూ ఉండిపోయింది. తనం చదివాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో చెప్పాడు. కొడుకు ప్రయోజకుడైనందుకు చాలా సంతోషించింది. స్నానానికి నీళ్లు తోడి టిఫిన్ చేసి పెట్టింది. ఇద్దరికీ ఎంత మాట్లాడుకున్నా తనివి తీరడం లేదు. ఆమెకి దూరమైన తను చాలా కోల్పోయాడనుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని, అమ్మా నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను, నాతో వచ్చేయి అన్నాడు. చిన్నవాడివైనా పెద్ద మనసు చేసుకుని వచ్చావు, ఆ మాట అన్నావు, అంతే చాలు. నేను రానురా, నాకు అర్హత లేదు, వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మ, అందరం తప్పులు చేస్తాము, అది దిద్దుకోవడానికి జీవితం ఉంది మనకు. నువ్వు నన్ను కన్న తల్లివి, గతం సంగతి అనవసరం. ఇప్పుడు నాకు నీ ప్రేమ కావాలమ్మా, నేను చాలా అలసిపోయాను. నీ సమక్షంలో సేద తీరాలని ఉంది. కొడుకు దీనంగా అంటుంటే దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. నిన్ను కన్నందుకు నా జీవితం ధన్యమైపోయింది. ఇంతకు ముందు చేసిన పాపాలకు శిక్ష అయిపోయిందని కాబోలు దేవుడు నన్ను నీ దగ్గరికి పంపిస్తున్నాడు అంది. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఉన్న కొద్ది సామాను దగ్గరలో ఉన్న గుడిసెల వాళ్ళకి ఇచ్చేశాడు. తనతో పాటు వైజాగ్ వచ్చేశాడు. కొడుకు ఇంటిని తీర్చిదిద్దుకున్న విధం చూసి ముచ్చటపడింది. ఇల్లాలు లేని ఇల్లంటే ఎవరూ నమ్మరుగా అంది. తల్లి వచ్చాక పనుల్లో హెల్ప్ చేయకపోతే అతను వారించేవాడు. అమ్మ, నాకు బద్ధకం పెరిగిపోతుంది, నన్ను పనులు చేయని అనేవాడు. మరి నేను ఖాళీగా కూర్చొని ఏం చేయను అనేది. అతను వంట విషయంలో ఇదివరకు ఎప్పుడన్నా బద్దకించేవాడు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా సంయుక్త చేసుకుంటోంది. ఆమె ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేది. దగ్గరలో ఉన్న మహిళా మండలికి వెళ్ళమని చెప్పినా నాకు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలని లేదు, ఇలాగే ప్రశాంతంగా ఉంది అనేది. రవితేజకి మనసులో కొంత భాగం అలజడి తగ్గినట్లయింది. కానీ సింధు జ్ఞాపకాలు బాధించసాగాయి. 2-3 సార్లు ఫోన్ చేస్తే అతని వాయిస్ వినగానే చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసేది. అతను చాలా దిగాలుగా ఉండేవాడు. కొడుకు పెళ్లి గురించి సంయుక్త ఏనాడు అతని దగ్గర ఎత్తలేదు. నీరజ విషయంలో జరిగిన గొడవ గురించి కర్ణాకర్ణిగా ఆమె వింది. అప్పుడు అతన్ని అందరూ సంయుక్తతో పోల్చి తల్లి బుద్ధులే వచ్చాయి కొడుక్కి అనేవారు. రవితేజ మనస్తత్వం ఏంటో తెలియదు. అందుకే కొడుకు చెప్పే వరకు తను ఏమీ అడగకూడదనుకుంది. సింధు బోటిక్ నుంచి ఇంటికి వచ్చాక వాచ్మెన్ అపార్ట్మెంట్ పోస్ట్ బాక్స్లోంచి ఒక కవర్ ఒకటి తెచ్చి ఇచ్చాడు. తనకి ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటూ ఓపెన్ చేసింది. డియర్ సింధు సంబోధన చూసి కింద సంతకం చూసింది. నీ తేజ అని ఉంది. చదవాలా వద్దా అన్న ఆలోచన ఆమెలో ఒకవైపు, అతని పట్ల ప్రేమ ఇంకోవైపు, ఉన్నతమైన వ్యక్తి కాడేమోనన్న సందేహం కలగాపులగంగా ఉన్నాయి. కాసేపు చదవకుండా కూర్చుండిపోయింది. ఇందులో తప్పనిసరిగా అతని సంజాయిషి ఉంటుంది. జరిగిన సంఘటనలు కళ్ళ ముందు మెదిలాయి. మనసుని రాగద్వేషాలకు అతీతంగా మార్చుకుని ఉత్తరం చదవటం ప్రారంభించింది. నీ ఎదుట నుంచి మాట్లాడలేక ఉత్తరం రాశానని, అది వ్యక్తిత్వం లోపమేనని అనుకుంటావేమో. నా మనసంటూ పూర్తిగా తెలియజేసే అవకాశం నాకు ఇవ్వడం లేదు. ఈ 4 రోజుల్లో సెకండ్ థాట్స్ వచ్చి ఉంటాయేమో నన్న ఆశతో రాస్తున్నాను. సింధు, మనం ప్రాణపదంగా ప్రేమించే వ్యక్తి కోసం ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. నా జీవితంలో ప్రతి అంశాన్ని నీతో షేర్ చేసుకోవాలన్న తపన నాలో బయలుదేరింది. అందుకే నువ్వు నీ ప్రాబ్లమ్స్ నాతో చెప్పకుండా దాచినందుకు నాకు కష్టం కలిగింది. మన అనుబంధం మూలంగా చాలామంది నీకు ఎన్నో సమస్యలు సృష్టించారు. నిన్ను కష్టపెడుతున్న వాళ్ళని చూస్తే చంపేయాలంత తోడుగా ఉండేది నాకు. నిన్ను కష్టపెడుతున్న వాళ్ళని చూస్తే చంపేయాలన్నంత కోపంగా ఉండేది నాకు. కానీ నేను లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. అందుకే చాలా విషయాలు తేలిగ్గా తీసుకున్నాను. శేషగిరి గురించి నువ్వు మొదటిసారి చెప్పినప్పుడే
నేను తట్టుకోలేకపోయాను. వాడిని చావదనాలని నీ వంక కన్నెత్తి చూడకుండా చెయ్యాలని ఉండేది. కానీ నాగరికత పెంచుకుని పురోభివృద్ధి సాధిస్తున్న మనుషులం మనం. జంతువులా ప్రవర్తించకూడదని సర్ది చెప్పుకుని జెంటిల్గా ప్రొసీడ్ అవ్వమని నాకు అడ్వైజ్ చేశావు. కానీ అతన్ని మనసులో ఎన్నిసార్లు హత్య చేశానో నీకు తెలియదు. అతని అడ్రస్ తెలుసుకున్నాను. వార్నింగ్ ఇవ్వాలని ఎన్నోసార్లు ఆ వీధి వరకు వెళ్ళి కూడా ఆగిపోయాను. నిజంగా నాలో అంత క్రూరత్వం ఉందా అనిపించేది. నీ పరిచయం నాలో పొసెసివ్ నేచర్కి దారితీసింది. ఆ గుణాన్ని వదిలిపెట్టాలని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ రోజు రాత్రి నిన్న పరిస్థితిలో చూడగానే నాలో ఒక మృగం నిద్రలేచినట్లయింది. ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరూ ఆపలేరు. మానసికంగా చాలా అస్థిరత్వానికి గురైన క్షణం అది. అందుకే ఆ పని చేశాను. నీకు కోపం వస్తుందనుకున్నాను. ఎలాగైనా నిన్ను ఓదార్చుకోగలను అనుకున్నాను. నీ మాటలు చివరి వరకు విన్నాక చాలా బాధపడ్డాను. సింధు అర్థం చేసుకోలేక క్షమించలేకపోయింది అనుకున్నాను. ఈ నెల రోజులు నేను దేవదాస్లా గడపలేదు. జీవితంలో రాజీ పడ్డం నేర్చుకున్నాను. నేను క్షమించమని అడిగే ముందు నేను క్షమించడం నేర్చుకున్నాను. సింధు, అమ్మని నా దగ్గరికి తెచ్చుకున్నాను. 15 రోజులైంది. ఇదివరకులా నా జీవితంలో ఏదో కోల్పోయిన బాధ నాలో లేదు. నన్ను అర్థం చేసుకుని మన సహజీవనాన్ని పునరుద్ధరించాలంటే బుధవారం సాయంత్రం మా ఇంటికి రా. నీకోసం నేను మా అమ్మ ఎదురు చూస్తుంటాము. సింధు, కలిసి ఉన్నప్పుడే సరదాగా ఉండక్కర్లేదు. విడిపోవాలనుకున్నా నవ్వుతూనే విడిపోకూడదా? లేనిపోని ద్వేషాలు మనసులో పెట్టుకొని జీవితాన్ని అశాంతిగా గడపడం ఎందుకు? నువ్వు వస్తే మనం మనసులు విప్పి మాట్లాడుకుందాం. నీ తేజ. ఉత్తరం చదివాక సింధు మనసు తేలికైంది. నెల రోజుల కిందటి కోపం ఆమెలో ఇప్పుడు లేదు. ఇంత విపులంగా ఇతడు తన మనస్థితిని వివరించాక తను మరీ మొండిపట్టు పట్టకూడదు. తనకు తెలిసి తెలియక తను ఎన్ని తప్పులు చేసిందో క్షమ అనేది లేకపోతే మనిషికి మధ్య మాటలే ఉండేవి కాదేమో. ఆమె రవితేజ ఇంటికి వెళ్ళాలనే నిశ్చయించుకుంది. అతను తల్లిని తెచ్చుకోవడం సింధుకి అపరిమిత ఆనందం కలిగింది. తేజ చాలా మగాడైతే అనుకుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకి ఆటోలో రవితేజ ఇంటికి బయలుదేరింది. వెళ్ళేసరికి తల్లి కొడుకులు ఇద్దరూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తల్లిని పరిచయం చేశాడు. నమస్తే చెప్పింది సింధు. ప్రతి నమస్కారం చేసింది ఆమె. నువ్వు వస్తావని బాబు చెప్పాడు, కూర్చోమ్మా అంది. సింధుని చూసేసరికి రవితేజ ముఖం వెలిగిపోయింది. దాచుకున్న కళ్ళల్లో పెదాల చివర ఆనందం చిందులు వేస్తోంది. థ్యాంక్ యూ అన్నాడు తల్లి వినకుండా పక్కన చేరి. చిన్నగా నవ్విన సింధు. జ్యూస్ గ్లాస్లో పోసి తెచ్చాడు. ముగ్గురు తాగుతూ కూర్చున్నారు. సంయుక్త సింధు గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి ఏవేవో అడుగుతుంటే సమాధానాలు ఇస్తోంది. రవితేజకి ఆమెతో ఎప్పుడెప్పుడు ఒంటరిగా మాట్లాడదామా అని ఉంది. తల్లికి సింధు తన ఫ్రెండ్ అనే చెప్పాడు. అందుమూలంగా సింధుతో క్లోజ్గా మూవ్ కావడానికి సంకోచిస్తున్నాడు. 1 గంట పోయాక సింధు బయలుదేరింది. రవితేజ కూడా సింధుతో బయలుదేరుతూ బయట పనుంది, రాత్రికి ఇంటికి రానని చెప్పాడు. గేట్ దాటి బయటకు నడుస్తూ సింధుతో ఏదో అన్నాడు. అందంగా సిగ్గుపడుతూ సమాధానం ఇస్తోంది. వాళ్ళిద్దరిని చూసి సంయుక్త నసలు ముడిపడ్డాయి. హోటల్లో భోంచేసి వెళదామని సజెస్ట్ చేశాడు. డాల్ఫిన్ గ్రీన్ హౌస్లో కూర్చున్నారు. సింధు తనకు కావాల్సిన ఐటమ్స్ చెప్పింది. రవితేజకు నాన్ వెజ్ అలవాటు. అతనవి ఆర్డర్ ఇచ్చాడు. ఎదురెదురు సోఫాల్లో కూర్చున్నారు. మధ్యలో టేబుల్ ఉంది. తామిద్దరిని విడదీస్తున్న రాక్షసులా అనిపించింది. దాని వంక క్రోధంగా చూశాడు. తేజ, ఏంటా ఫీలింగ్స్? పడి నవ్వింది. సింధు, నీ పక్కకు వచ్చేస్తాను. నాకు ఇక్కడ కంఫర్ట్గా లేదు. ఏంటి ఒక్కడివే కూర్చోవడం కంఫర్ట్గా లేదా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. మాట్లాడకుండా వచ్చి పక్కన కూర్చున్నాడు. తేజ, ఏంటి అల్లరి? ఇలా కూర్చోవడం ఏం బాగుంటుంది చెప్పు? చుట్టూ కలిగి చూస్తూ అంది. నాకు చాలా బాగుంది. భుజంతో ఆమె భుజాన్ని ఢీ కొడుతూ అన్నాడు. చిరుకోపంగా చూసింది. ఓకే, నీకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. బయట మాత్రమే కదూ ఒత్తి పలుకుతూ అన్నాడు. ముఖం చిట్లించింది. అబ్బా, ఇప్పుడు చూడాలి ముఖారవిందం ఉలికించాడు. నవ్వితే అతడు పబ్లిక్ ప్లేస్ అనేది మర్చిపోతాడు. అందుకే బిగుసుకుపోయినట్టు నటించింది. సింధు, ఇప్పటికే 4 రోజుల్లో శిక్ష వేశావు, ఇంకా గమనించలేదా? పోన్లే పాపం కదా అని ఇప్పటికైనా ఇంటికి వచ్చాను, సంతోషించు ఏడ్పించింది. ఓహో సరే అయితే. దూరంగా జరిగాడు. ఇక్కడే ఎందుకు? ఎదుటి సోఫాలోకి వెళ్ళొచ్చుగా కవ్వించింది. మాట్లాడకుండా నాప్కిన్ ఒళ్ళో పరుచుకున్నాడు. స్టీవార్డ్ అన్నీ అరేంజ్ చేసి వెళ్ళాడు. సింధుని పట్టించుకోకుండా తినడం ప్రారంభించాడు. పూర్వజన్మలో బకాసురుడికి బ్రదర్ అయి ఉంటావు. కళ్ళు తిప్పి చూశాడు. అమ్మో, నయనాలు ఏమి సుందరం. సింధు, నువ్వెంత అల్లరి చేస్తే అంత ఎక్కువ పనిష్మెంట్ ఫ్లాట్కి వెళ్ళాక ఉంటుంది. నీ ఇష్టం మరి అన్నాడు. పనిష్మెంట్ ఇవ్వాలనే కదా
చిన్నగా అంది. ఈజ్ ఇట్ ట్రూ? అయితే రెడీగా ఉండు మరి అన్నాడు. ఫ్లాట్కి వచ్చాక తల్లిని ఎలా తీసుకొచ్చింది అంతా చెప్పాడు. మన పరిచయం అయ్యాక నువ్వు చేసిన పనుల్లో నాకు బాగా నచ్చింది ఇదే మనస్ఫూర్తిగా అంది. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి ఈ నవల విని నచ్చంగానే ఒక లైక్ చేస్తారు.